హలో అండి, ఈరోజు రెసిపీ ధనియాల కారప్పొడి. ఈ ధనియాల కారప్పొడికి కావలసిన పదార్థాలు: 1 కప్పు ధనియాలు, 1 కప్పుకి 3వ వంతు 1/3 మినపప్పు, 1/3 శనగపప్పు, చింతపండు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాల గురించి అందరికీ తెలిసినదే కదండి. ధనియాలు డైజెషన్ లో హెల్ప్ చేస్తాయి, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తాయి. ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. అవి స్కిన్ హెల్త్ కి చాలా ఉపయోగపడతాయి. ఎండుమిరపకాయలు మాత్రం కొంచెం నూనె వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్నాక పళ్ళెల్లోకి తీసుకుని చల్లారేక మిక్సీ పట్టుకోవాలి. చింతపండు చివర్లో వేయించుకోవాలండి. కాసేపు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి అదే డ్రైగా అయిపోతుంది. అప్పుడు మిక్సీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మిక్సీ పట్టుకున్నాక ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 1 నెల వరకు చాలా ఫ్రెష్ గా ఉంటాయండి. ఈ పొడి ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్ని టిఫిన్స్ లోకి బాగుంటుందండి. పిల్లలకి జలుబు చేసినప్పుడు మొదటి ముద్దలో నెయ్యి వేసి అన్నంలో కలిపి పెడితే చాలా బాగుంటుందండి. ఈ పొడి వేసుకుని కలుపుకొని తింటే నోటికి చాలా రుచికరంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.